నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరూ వారి మార్గాన్ని విజయ మార్గం చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యలో వారికి ఎన్నో రకాల ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటన్నిటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ విధమైన సాధన చేయాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, అలాగే పుట్టిన తేదీ సమయం లేకపోయినా సరే వాటికి చక్కటి పరిహార మార్గాల్ని, పరిష్కార మార్గాల్ని అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ లలితాదేవి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు. అలాగే జ్యోతిష్య, వాస్తు, రత్న, సంఖ్య వీటన్నిటి శాస్త్రాలకు సంబంధించి చక్కటి పరిహార మార్గాల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షకులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన స్కూల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సీతా శర్మ గారు, మరి ప్రతి ఒక్కరి మార్గాన్ని విజయ మార్గం చేస్తున్నారు. మరి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలనంటే ఎన్నో రకాలుగా ఉపాయాలు కూడా మీరు అందిస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఏమైనా పర్యటనలు చేస్తున్నారా అండి? పర్యటనలు అనేవి ఈ ఏప్రిల్ మే నెలలో తప్పకుండా ఉంటాయి. అంటే ఎలక్షన్స్ తర్వాత పర్యటనలు పెడితే బాగుంటుందని. సో ఏప్రిల్ నెలలో లేదా మే నెలలో కంపల్సరీ వెళ్ళి రావటం అనేది మాత్రం జరుగుతుంది. పర్యటనలు అనేవి ఉంటాయి. బెంగళూరు, తిరుపతి, విజయవాడ ఇలా తదితర ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తుంటాయి, అమ్మగారు ఎప్పుడు వస్తారు అని. సో తప్పకుండా అక్కడికి వెళ్ళటము అనేది జరుగుతుంది. ఎప్పుడు అనేది నెక్స్ట్ వీక్ డెఫినెట్గా డేట్స్ అనేది కూడా రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. అంటే తిరుపతి నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తారమ్మా అని. సో బెంగళూరు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి ఇలా కొన్ని ఏరియాస్ వెళ్ళి రావటం అనేది జరుగుతుంది. మే నెలలో ఉంటుందన్నమాట. ఏప్రిల్ ఆర్ మే ఈ 2 monthsలో డెఫినెట్గా పర్యటనలు అనేవి ఉంటాయి. అది నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే. సీతా శర్మ గారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా అసలు పరీక్షల సమయం, విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. వాళ్ళు బాగా చదువుకోవాలి, ఫస్ట్ రావాలి, ఏకాగ్రత ఉండాలి, చదివినవన్నీ గుర్తుండాలి అని. మరి దానికి సంబంధించి ఎడ్యుకేషన్ లాకెట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఏంటంటే బుధుడికి సంకేతంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. బుధుడు ఏంటంటే తెలివితేటల్ని, జ్ఞానాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అటువంటి తెలివితేటలు, జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి అవసరం. అది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా అవసరం. కాబట్టి అది స్త్రీ పురుష భేదం అనేది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి అవసరము. సో ఇది ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి, అంటే ఇప్పటికిప్పుడు అని కాకుండా అసలు ముందు నుంచి కూడా వచ్చి వేసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ఎవరైనా కాస్త అశ్రద్ధ చేయటమో లేకపోతే తర్వాత కలుద్దామనో అలా ఏదో కారణంగా పోస్ట్ పోన్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే అది సపోర్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. చదివింది గుర్తుండటము అనేది. చాలామంది కూడా ఇంట్లో ఎగ్జామ్ పెడితే రాస్తున్నారమ్మా, అదే స్కూల్కి వెళితే రాయట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది పేరెంట్స్ బాధపడుతుంటారు. అయితే ఎడ్యుకేషనల్ లాకెట్ వేయించిన దగ్గర నుంచి మాత్రం ఇప్పుడు చాలా బాగుంది, పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పేసి అయితే చాలామంది తెలియజేశారు. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంగా కావచ్చు, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కావచ్చు, నీట్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాడు, వీడందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైనా సరే ఏ టైంకి రావాలి అని చెప్పేసి ముందుగా ఫోన్ చేసి కనుక్కొని వచ్చి కట్టించుకుంటే మంచిది. రాలేనటువంటి వాళ్ళకి మాత్రం కొరియర్ సౌకర్యం ద్వారా కానీ, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ అందజేయటం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలకి మంచి ఆస్తి అందించవలసినటువంటి ఆస్తి ఏంటంటే చదివే. అటువంటి చదువు కోసము అని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న అన్నమాట ఈ పరిహారాలు అనేది ఆచరించాలి. నాకు కొన్ని వేల మంది చెప్పుండొచ్చు, ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించిన తర్వాత పిల్లల్లో మంచి మార్పు వచ్చిందమ్మా అని. చాలా మంచి మార్పు, అది చాలా సంతోషం అనిపిస్తుంటుంది. పేరెంట్స్ చాలామంది కూడా తెలియజేశారు. పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చెప్తుంటారు ఫీడ్బ్యాక్. ఇప్పుడు నేను బాగా చదువుతున్నాను, నాకు ర్యాంక్ వచ్చింది, మా టీచర్ స్టార్ సింబల్ పెట్టారు, ఇలా చెప్తుంటారు. సో అదేంటంటే ప్రతి వ్యక్తికి కూడా అవసరము. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా అంత సపోర్ట్ చేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. జాబ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు, అలాగే ప్రమోషన్ కోసం విషయంగా కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అంత చక్కగా సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే. సీతా శర్మ గారు, ఇప్పుడు చాలా మంది కూడా నలుగురిలో తిరుగుతున్నా, బయటికి వెళుతున్నా కూడా ఈ నరదిష్టి, నరఘోష నుంచి చాలా భయపడుతూ ఉంటారు. మరి దాని నుంచి వారు చక్కటి ఉపశమనం పొందడానికి కూడా మీరు చక్కటి రాగి కడియాన్ని కూడా అందిస్తున్నారు. దానివల్ల ఉపయోగాలు తెలియచేయండి. తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన నరదృష్టి, నరఘోష, ఏడుపు, ఒక వ్యక్తి ఉన్నతంగా ఉన్నారు, వెళుతున్నారు అని అంటే ఆటోమేటిక్గా ఈ దృష్టి దోషం అనేది కూడా దాని వెంట పాస్ అవుతూ వస్తుంది.
సో అది తొలగిపోవటానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇది రాగి కడియము. అది ఏనుగు వెంట్రుకలతో పొదగబడినటువంటిది అనమాట రాగి కడియము. దానికి కూడా ఏంటంటే ఎన్నో పూజా ప్రాసెస్ అనేది నిర్వహించిన తర్వాత హోమాలు కావచ్చు, కుంకుమార్చన కావచ్చు, జపాలు కావచ్చు చేయించటం వలన వాటికి అంత శక్తి ధారపోయటం అనేది జరిగింది. అందువలన అది వర్కౌట్ అవ్వటం అనేది ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే మరి బయట మార్కెట్లో కూడా ఉంటాయి కదమ్మా అని అనుకుంటూ ఉంటారు. వాటికంటే ఏంటంటే వీటికి కాస్త మనం శక్తి ధారపోయటం వలన త్వరగా వర్కౌట్ అవ్వటం అనేది ఉంటుంది. చాలామందికి కూడా చాలా పనులు ముందు వరకు వెళ్ళి అంటే ఇక అయిపోతుంది వర్క్ అన్న తర్వాత డిసప్పాయింట్ అవుతుంటారు. ఏదో కారణం చేత ఆ పని వెనక్కి వచ్చిందనో లేదా కొంతమంది లోన్ శాంక్షన్ అయిందని చెప్పేసి అనుకుంటుంటారు. ఇక మనకు మొత్తం వర్కౌట్ అయిపోయింది, వాళ్ళు ఇవ్వటమే శాంక్షన్ అవ్వటమే ఆలస్యం అనుకున్న టైంకి అసలు రిజెక్ట్ అవ్వటం అనేది కూడా చాలామంది విషయాలు చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే దృష్టి దోషము అని అంటారు. సో అటువంటి నరదృష్టి, నరఘోష, ఏడుపు తొలగిపోవటానికి ఇది చక్కగా సపోర్ట్ చేయటము అనేది ఉంటుంది. చాలామంది కూడా చెప్తుంటారు, పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఎందుకో తెలియదమ్మా చాలా లేజినెస్గా ఉంటున్నది, ఇంత మునుపు చాలా యాక్టివ్గా వర్క్ చేసేవాడిని, బిజినెస్ చాలా బాగుండేది, ఈ మధ్యకాలంలో ఉండట్లేదు అని చెప్పేసి. సో దానికి ప్రధాన కారణం అది. అటువంటి దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది ఆ రాగి కడియము అనేటువంటిది. అవి కూడా అంతే, ఏదైనా డైరెక్ట్గా వచ్చి కట్టించుకోవాలి. రాలేనటువంటి వాడికి పోస్టల్ సౌకర్యం ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు రావాలి ఏమిటి విషయాలన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కుని వస్తే బాగుంటుంది. ఓకే, అలాగే సీతా శర్మ గారు ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గురించి తెలియజేస్తారా అండి? తప్పకుండా. ఆధ్యాత్మిక దైవిక వస్తువులు అనేసరికి శ్రీచక్రం గురించి చాలా సంవత్సరాలుగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుపరిచయం అది. కానీ ఏంటంటే ఎప్పటికప్పుడు మనకు తెలియచేయటము అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి శ్రీచక్రము అని అంటే దానికి అంత పవర్ ఏంటంటే ఒకటి ఏదైనా సరే మనసులో సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఎక్కువ మంది తెలియచేయటం జరుగుతుంటుంది. ఏదైనా కావచ్చు, మనసులో ఒక కోరిక అనేది అనుకొని గనక బీరువా లాకరులో పొందుపరిస్తే అతి త్వరగా దానికి సంబంధించిన శుభవార్తలు వినటం అనేది జరుగుతుంది. బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావటం విషయంగా కావచ్చు, అలాగే ఏవైనా సరే తలపట్టినటువంటి పనులు ఏవైనా సరే సకాలంలో పూర్తవటం అనేది జరుగుతుంది. అది పిల్లల వివాహ విషయంగా కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు. అంటే వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగట్లేదు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు. వాళ్ళకు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. వాళ్ళైతే మరి పిల్లలకి పేర్లు పెట్టించుకోవడానికి పసిగుడ్డుల్ని తీసుకుని వస్తూ ఉంటారు. సో ఏంటంటే అది ఆనందం అనిపిస్తుంటుంది. చాలా పసిగుడ్డుని తీసుకొస్తారు, సరే నెలలోపు పిల్లల్ని ఎత్తుకొని వచ్చేస్తారు. మీరు బ్లెస్ చేయండి అమ్మా, పేరు పెట్టండి అమ్మా అని చెప్పేసి. ఏంటంటే వాళ్ళు వివాహం కానప్పుడు వివాహం అవ్వడం కోసం వచ్చి తర్వాత చక్కని సంతానం కలగాలని బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ సంతానం కలిగిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి పేర్లు పెట్టించడానికి ఈ విధంగా ఎక్కువ మంది వస్తుంటారు. అయితే ఏంటంటే ఆ శ్రీచక్రంకి అంత పవర్ అనేది ఉంది. దానితో పాటు మత్స్యయంత్రము అని చెప్పేసి కూడా తెలియచేయటం జరిగింది. ఆ మత్స్యయంత్రం అనేది ఏంటంటే ఎవరైనా సరే అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మత్స్యయంత్రాన్ని గనక పెడితే దాన్ని ఒక రాగి చెంబులో అనమాట ఆ మత్స్యయంత్రాన్ని నుంచి దాని నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి పెట్టి ఉంచితే నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటము అనేది ఉంటుంది. చాలామంది కూడా అద్దె ఇళ్లలో ఉన్నంతకాలం మేము చాలా బాగున్నాం, మా సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా కళ నెరవేరింది అని అనుకుంటాం, కానీ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టపడుతున్నాము అని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ మత్స్యయంత్రము అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది. ఏంటంటే కాస్త మానసిక ప్రశాంతతనిస్తుంది, అలాగే ఐశ్వర్యప్రదం. అది వాస్తవంగా ధనానికి కూడా లోటు లేకుండా ఉంటుంది. అది ఈశాన్య భాగంలో అన్నమాట రాగి చెంబులో ఆ మత్స్యంత్రాన్ని వేసి ఉంచి దాని నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి పెట్టి ఉంచి రోజు ఆ నీళ్ళని ఏదైనా ఒక పూల మొక్కలోనో తులసి కోటలోనో పోయొచ్చు. ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు మరి చాలా రోజులు ఉంటుంది కదమ్మా, ఒకవేళ తాళం వేసి ఉంటే అంటే అటువంటి సందేహం ఏం అక్కర్లేదు. అందులో నీళ్ళు అలా ఉంచేసి వెళ్ళి రావచ్చు, వచ్చిన తర్వాత మార్చచ్చు, అందులో తప్పేమీ లేదు. అయితే ఆ మత్స్యయంత్రం అనేది కూడా అంతే, అది ఆర్థికంగా కావచ్చు, ఎటువంటి సంకల్పమైనా సరే మనసులో ఉండేటువంటి సంకల్పం నెరవేరుతుంది. వాస్తుపరంగా అన్నమాట ఎటువంటి దోషము అనేది ఉన్నా నివారణ అవ్వటము అనేది జరుగుతుంది. అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సొంత ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మానసికంగా బాధపడుతుంటారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకో ప్రశాంతత అనేది ఉండట్లేదు, మానసికంగా మరి అన్నీ బాగున్నాయి కానీ మనశ్శాంతి ఉండట్లే అని కూడా కొంతమంది సఫర్ అవుతుంటారు.
వాళ్ళకి కూడా చక్కగా ఈ మత్స్యంత్రాన్ని ఉంచితే మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కూడా ఉంటుంది. కొన్ని ఏమైతే అంటే చిన్న చిన్న వస్తువులే కానీ అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఎందుకనంటే ఎన్నో లక్షల్లో కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటారు, కానీ అక్కడ మానసిక ప్రశాంతత అవసరము. అయితే కొంతమంది చెప్తారు, మాకు గోడలో కట్టేటప్పుడు గోడలో మత్స్యంత్రం పెట్టారమ్మా, మళ్ళీ తీసుకోవాలని. అయినా సరే మళ్ళీ కాస్త ఇది తీసుకొని ఈశాన్య భాగంలో రాగి చెంబులో ఈ మత్స్యంత్రం నుంచి చాలా చిన్నదిగానే చేయించడం జరిగింది. ఉంచి దాని నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచడం చాలా మంచిది. కొంతమంది అంటే మాకు వాస్తు సిద్ధాంతం చెప్పారమ్మా, మేము గోడలో పెట్టాము, ఇది ఆల్రెడీ కట్టేటప్పుడు అని అంటారు. అది ఉన్నా సరే మళ్ళీ తీసుకుని వెళ్ళి చక్కగా చిన్నది, ఎందుకంటే దీనికి అంత శక్తి అనేది ఉన్నది. వీటికి ఎన్నో పూజా ప్రాసెస్ అనేది నిర్వహించడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో తెలియజేయటం ఎందుకంటే అది తీసుకున్నటువంటి వాడు చాలామంది కూడా మళ్ళీ వచ్చి తెలియజేసేవాళ్ళు, మా బంధువులకు కావాలి, మా స్నేహితులకు కావాలి అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మాకు చాలా బాగుంది, వీళ్ళు అడిగారు, ఇంత మంచి మార్పు వచ్చింది, మీకు ఎలా వచ్చిందంటే చెప్తుంటారట, ఇలా తీసుకున్నాను అమ్మగారి దగ్గర మత్స్యంత్రం తీసుకున్నాను అని, లేదా శ్రీచక్రం తీసుకున్నాను కానీ అవి వీటి వల్ల ఏంటంటే ఇంత అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు. అయితే ఏంటి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ జ్యోతిషపరంగానో లేదా మన సంఖ్యాశాస్త్రపరంగానో ఏవైనా సరే మనం మాట్లాడుకోవచ్చు కదా, మరి వాటికి సంబంధించి చెప్పచ్చు కదా. ఇవే ఎందుకు తెలియజేయాల్సి వస్తుంది అని అంటే, ఎవరైనా సరే ఒక ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అది తెలుసుకున్నందువల్ల ఉపయోగం కాదు, ఎప్పుడు కూడా దానికి పరిహారాలు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ఒక కష్టంలో ఉన్నారంటే ఆ కష్టాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమమే విజయ మార్గం కార్యక్రమం. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తికి కూడా మంచి మంచి మార్గాలు అనేది చూపించటమే జయం. వాస్తవంగా ఎందుకు ఇంతగా ఇవే తెలియచేయాల్సి వస్తున్నది అని అంటే, సాధారణంగా ఏంటంటే ఎవరైనా ఒక జ్యోతిష శాస్త్రపరంగా తెలియచేయటము, ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేసేయటము, లేదా సంఖ్యాశాస్త్రపరంగా అవన్నీ ఇంతకు మునుపు తెలియచేయటం అనేది జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఇవి మాత్రం ఎందుకు తెలియచేస్తున్నాను అని అంటే, ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటారు. మేము అక్కడ ఆ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళామమ్మా, ఇక్కడికి వెళ్ళాము, వాస్తుపరంగా విషయంగా కావచ్చు, జ్యోతిష శాస్త్రపరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం మేము అని చెప్పి చాలామంది కూడా అక్కడ వెళ్ళేసి వచ్చినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ దేనికైనా సరే నివారణగా ఏదైనా సరే ఒక మార్గం చూపించటము అనేదే ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి ఈ విజయ మార్గం కార్యక్రమంలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియచేయటం అన్నమాట. ముఖ్యోద్దేశం అది. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి కుచేలుణ్ణి కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా చెప్పింది అది. అలాగే వచ్చినటువంటి వాళ్ళు, కలిసినటువంటి వాళ్ళు కూడా అదే చెప్తుంటారు, మనకి కలిసిన తర్వాత జీవితాలు చాలా మంచి మార్పు వచ్చినాయి అమ్మా అని చెప్పేసి. అలాగే ఇటువంటివన్నీ కూడా ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అనేది కూడా కుదరట్లేదు రావటము, మొదటి నుంచి కూడా ప్రతి శనివారం ఉదయం 10 గంటలు అనేది అలవాటు. సో ప్రతిరోజు కూడా ఎన్నో పరిహారాలు వినాలి, తెలుసుకోవాలి అనంటే SITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో ముఖ్యమైన విషయాలు అనేవి కూడా తెలుసుకోవచ్చు. అలాగే RAMYA రమ్య టీవీ అని కూడా ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే కూడా విజయ మార్గం అని చెప్పేసి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకి మొదటి నుంచి కూడా ఉంది. విజయ మార్గంలో వీక్షించవచ్చు. వెబ్సైట్ కూడా ఉంది vijayamargam.com, అందులో కూడా వీక్షించవచ్చు. అయితే చాలా రకాలుగా మీరు సేవలు అందిస్తారు అనమాట, వెబ్సైట్ ద్వారా, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఉత్తరాల ద్వారా, ఫోన్ ద్వారా, ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది వారి మార్గాన్ని విజయ మార్గం చేయడానికి చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం కూడా వస్తుంది, దైవిక వస్తువులు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్న తర్వాత అంటే 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత మళ్ళా వాటికి ఏమైనా ప్రత్యేకంగా పూజలు చేయాలా, మళ్ళీ ప్రత్యేకంగా వాటిని ఏమన్నా శుద్ధి చేసుకొని పెట్టుకోవాలా అని ఒక సందేహం. దానికి సంబంధించి వాస్తవంగా అలా ఏం అవసరం లేదు. ఎందుకంటే అది బీరువాల ఆకారంలో అది పెట్టుంచారంటే ఇక మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు. మరొకటి ఏదైనా సరే ఒక సమస్య అనిపిస్తే మరొకటి తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ముందు తీసుకుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందమ్మా అంటారు, చక్కగా దాన్ని అలాగే ఉంచండి. మరొకటి తీసుకొని మళ్ళీ బీరువాల ఆకారంలో పొందుపరచచ్చు. సహజంగా మనిషి ఆశాజీవి, ఏదో ఒకటి సహజంగా ఉంటూ ఉంటుంది, అది నివారణ అయింది అంటే మళ్ళీ ఇంకొకటి ఏదో పుట్టుకొస్తుంటుంది. సహజం అది సమస్యనే కాదు, ఏదైనా సరే వాళ్ళ బాధ్యత కావచ్చు. ఆ బాధ్యతలు నెరవేర్చుకోవటం విషయం కూడా ఇవి సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే వాటికి మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికి ఏదో చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకి ఎటువంటిది లేదు.
మొత్తం కలిపి ఇక్కడే మన ఆఫీస్లోనే చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సందేహము అనేది అవసరం లేదు. ఓకే, ఎవరైనా వారికి పోస్టల్ ద్వారా కూడా ఏమైనా సర్వీసెస్? పోస్టల్ ద్వారానే అన్నమాట. ఇప్పుడు దూర ప్రాంతం వాళ్ళు ఎవరికైనా సరే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఏమిటి వాటిది కనుక్కున్న తర్వాత మా వాడికి తెలియచేయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేస్తే డెఫినెట్గా పోస్టల్ సౌకర్యము అనేది ఉంటుంది, రిజిస్టర్డ్ పోస్ట్ చేయటం అనేది ఉంటుంది. ఓకే, మరి ప్రతి ఒక్క ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు, మరి ఎప్పుడెప్పుడు సీతా సినిమా గారు తెలియచేస్తారని. మరి అటువంటి మా ప్రేక్షకుల కోసం చక్కటి మంచి మాట. తప్పకుండా ఈరోజు మంచి మాట అనేది తెలియచేయడం జరుగుతుంది. అందులో ఇంకో ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోని అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా రన్ చేయటం అనేది జరుగుతుంది. బ్రాహ్మణ మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అన్ని శాఖల వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బ్రాహ్మణుల్లో అన్ని శాఖల వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిల విషయం కావచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు అతి త్వరగా సంబంధం కుదరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉంది అంటే మా వాళ్ళు డెఫినెట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది. సో దానికి అది మొదటి నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి సంస్థ అన్నమాట. ఈరోజు ఈ కార్యక్రమము ఇందులో సక్సెస్ అని చెప్పి దాన్ని పక్కన పెట్టకుండా దాన్ని కంటిన్యూ చేయటం అనేది జరుగుతున్నది. అలా డెఫినెట్గా సర్వీస్ చేయటము అనేది ఉన్నది. అది ఎలా ఏమిటి ప్రాసెస్ అనేది స్క్రీన్ ద డిస్ప్లే అవుతున్నట్టు ఆ నెంబర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే సర్వసిద్ధి మాల గురించి కూడా ఎప్పుడు తెలియజేయడం జరుగుతుంది. సర్వం సిద్ధించేటువంటి మాల లేదా విజయ మార్గం మాల, అది ఎవరైనా సరే బ్యాడ్ హ్యాబిట్స్ దుర్వ్యసనాలు అనేవి ఉంటే అవి తొలగిపోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మ్యాక్సిమం సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది, మనోధైర్యాన్ని ఇస్తుంటుంది. సో దానిని కూడా వీలైనంత వరకు పొందటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. అలాగే ఈరోజు మంచి మాటలో భాగంగా రేపటి రోజు అన్నమాట, రేపు అంటే 31వ తారీఖున రేపు ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రము. సో శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి రేపు ఏకాదశి. చక్కగా ఎవరైనా సరే అంటే ఇంతకు మునుపు ఈ రెమెడీ అనేది నేను తెలియచేయటం జరిగింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే ఇంతకు మునుపు చెప్పినప్పుడు చాలామంది కూడా ఒక సందేహం ఉండేది. తెల్లవారుజామున 3 గంటలకి చేయండి అని చెప్పేసి చెప్పేదాన్ని. మేము లేవలేకపోతున్నామమ్మా 3 గంటలకి అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు తెలియచేయటం అనేది జరిగింది. యాక్టివ్గా చిన్నవాళ్ళు అంటే చేయగలుగుతారు, పెద్దవాళ్ళు పాపం చాలామంది కూడా అడిగేవాళ్ళు మేము లేవలేకపోతున్నాం అమ్మా ఇంకేదన్నా చెప్పండి అని. వాస్తవంగా 3 గంటలకు చేయటం మంచిది నేను చెప్పేటువంటి ఇప్పుడు. సో 3 గంటలకు లేవలేనటువంటి వాళ్ళు కనీసం 3 నుంచి 5 గంటల మధ్య అయినా సరే చేయడానికి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఏంటంటే అది తెల్లవారుజామున మన గృహంలోనే అన్నమాట, అది వరిపిండి తీసుకొని లేదా ప్రమిద కానీ అన్నమాట, లేదా మన ఇంట్లోనే కుందులు ఉంటాయి కదా దీపపు కుందులు, అందులో తెల్లవారుజామున అయ్యేటైతే మన ఇంట్లోనే అన్నమాట. తెల్లవారిన తర్వాతే మేము చేస్తామమ్మా తెల్లవారుజామున లేవలేకపోతున్నాము అనుకున్నటువంటి వాడు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి చేయాలి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తెల్లవారుజామున అయ్యేటైతే ఇంట్లో, తెల్లవారిన తర్వాత అయ్యేటైతే అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి మేము చేయాలనుకుంటే మాత్రం వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఆచరించాలి. ఇప్పుడు చెప్పబోయేటువంటిది ప్రమిదలో 108 ఒత్తులు అనమాట. 108 ఒత్తుల్ని కలిపేసి ప్రమిదలో పెట్టి చక్కగా మన ఆవు నెయ్యే కంపల్సరీ వెయ్యాలి అని ఏం లేదు, ఆవు నెయ్యే చెప్తా ఎప్పుడు కూడా. అది సాధ్యపడలేదమ్మా ముందు నేను తెచ్చుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి కూడా చిన్న చిన్న సందేహాలు వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ముందు తెచ్చిపెట్టుకోవటం మంచిది. ఆవు నెయ్యి అందులో వేసి దానిపైన కొంచెం కర్పూరం అనేది వేసి దాన్ని వెలిగించాలి. ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో తెల్లవారుజామున 5 దాటిందంటే మాత్రం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోనే తెల్లవారిన తర్వాత వెలిగించాలి అనుకుంటే, లేదా 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో అయ్యేటైతే మన గృహంలోనే అనమాట, మామూలు మన పూజా మందిరంలోనే 108 ఒత్తులు వెలిగించటము, కొంచెం తేనె నైవేద్యం పెట్టడము అనేది మంచిది. తేనె నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ పడుకోకుండా విష్ణు సహస్రనామావళిని కానీ లేదా ఏవైనా సరే స్తోత్రాలు పఠిస్తూ ఉండొచ్చు. తిరిగి పడుకోవద్దు, మళ్ళీ పడుకోకుండా ఇప్పుడు 3 గంటలకు చెప్పారు అమ్మగారు చేశాము మరి 3 గంటల నుంచి మేము ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ పడుకుంటారేమో, అలా పడుకోవద్దు. పడుకోకుండా ఏవైనా సరే స్తోత్రాలను పఠిస్తూ ఉండటం మంచిది. లేదా ఏదైనా ఒక మంత్రజపము అనేది తీసుకొని ఆ మంత్రజపాన్ని పఠించటము చాలా మంచిది. ఎందుకనంటే కొన్ని వేల సార్లు లక్షల సార్లు జపిస్తుంటే ఏదైనా సరే ఒక మంత్రాన్ని తీసుకొని అంటూ ఉంటే చక్కగా సిద్ధించటం అనేది ఉంటుంది.
సో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించింది అంటే శ్రవణ నక్షత్రం రోజున ఇప్పుడు తెలియజేసినటువంటిది ఈ మంచి మాటలో భాగంగా మనం తెలియజేసినటువంటిది. దీనిని ఆచరించి చూడండి, అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు. వాస్తవంగా ఇంత మున్పు తెలియజేసినప్పుడు చాలామంది కూడా చెప్పారు, అమ్మ 40 రోజుల్లోపుగానే ఈ వర్కౌట్ అయిందమ్మా, మాకు చక్కగా అనుకున్న పనులు అయినాయి అని చెప్పేసి. ఎందుకంటే పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు కాబట్టి ఇవి తెలియజేయడం. 108 ఒత్తులు అన్నమాట, అన్నీ కలిపి చక్కగా ఒక ప్రమిదలో కానీ మన గృహంలో అయితే పూజా మందిరంలో కానీ వెలిగించి తేనె నైవేద్యం పెట్టాలి. చక్కగా తేనె నైవేద్యం అనేది పెడితే మాత్రం తప్పకుండా వితిన్ డేస్లోనే ఒక శుభవార్త వినటము అనేది జరుగుతుంది. ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే చాలామంది కూడా ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు, అమ్మ శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు కొంచెం మీరు ముందుగా గనక తెలియజేస్తే మేము చేస్తాము, తప్పుగా అనుకోవద్దు, మాకు అవి చూడటం చేత కాదు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎప్పుడు అనేది. సో రేపటి రోజున ఇప్పుడు తెలియజేసినటువంటిది ప్రయత్నం చేయండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. వాస్తవంగా ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి తెలియజేసిందే, మళ్ళీ ఒక్కసారి నేను రిమైండ్ చేయటం అనేది జరిగింది. చక్కగా ఆ విధంగా దీపారాధన అనేది చేయండి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి చేయండి. తెల్లవారిన తర్వాత అయ్యేటైతే కనుక కొంచెం తేనె నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా ఆచరిస్తే మాత్రం వితిన్ డేస్లోనే మనసులో కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా చాలా మంది సంబంధాలు చూస్తూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కుదరట్లేదండి, ఏవో రకాల కారణాలు చెప్తూ ఉంటారు. త్వరగా వివాహం కుదరాలి అని అంటే ఏం చేయొచ్చు అంటే త్వరగా వివాహం జరగాలంటే మొదటి నుంచి కూడా ఒక చక్కని అద్భుతమైన పరిహారం అనేది తెలియచేసేదాన్ని. 108 పీటి ఒక్కలను ఉంటాయి, నల్ల ఒక్కలు తీసుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఒక్క చేతిలో పట్టుకొని, అంటే 108 చేతిలో తీసుకొని ఒక్క చేతిలో పట్టుకొని ఒక ప్రదక్షిణ చేసి ఒకటి ధ్వజస్తంభం దగ్గర పెట్టాలి. ఆ విధంగా 108 సార్లు ప్రదక్షిణాలు చేసి చక్కగా 108 అక్కడ పెట్టిన తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ ఇంటికి రావచ్చు. సో సగం ఏంటంటే నిశ్చయ తాంబూలాల రోజు సగం వాడతారు, మిగిలినవి మన వివాహం రోజు వాడతారు. అంటే అంత త్వరగా వివాహం జరుగుతుంది అని చెప్పేసి. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎక్కడుందో చూసుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వాళ్ళే ఆచరించాలి. వివాహం కావాల్సినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళే. అంతేకాని మా పిల్లలు దగ్గరలో లేరమ్మా, విదేశాలు ఉన్నారు, వాళ్ళ బదులు తల్లిదండ్రులు మేము చేయవచ్చా అని అనుకుంటారు. ఈ ఒక్క పరిహారం మాత్రం వాళ్ళు చేయకూడదు, పిల్లలు మాత్రమే చేయాలి. ఎవరికైతే వివాహం అవసరమో వాళ్ళు మాత్రమే ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఇది వాళ్ళే ఆచరించాలి. ఒకవేళ గనక వాళ్ళు బయట ఉన్నారమ్మా, వాళ్ళు చేయలేరు, వాళ్ళ బదులు మేమేం చేయాలంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే డెఫినెట్గా తల్లిదండ్రులు ఆచరించవలసినటువంటివి కూడా పరిహారాలు తెలియచేయటము అనేది జరుగుతుంది. అలాగే ప్రేక్షకులకు మీరు అందించే సేవలు, మీ పర్యటన వివరాలు ఏవైనా ఉంటే మరొకసారి. తప్పకుండా పర్యటనలు అనేవి ఈ ఏప్రిల్ మే నెలలో వెళ్ళి రావటం అనేది జరుగుతుంది. అది ఏ డేటు ఎక్కడ అనేది మాత్రం తప్పకుండా వచ్చే శనివారం తెలియజేయటం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఈ ఆధ్యాత్మిక వస్తువుల విషయంగా కావచ్చు, దైవిక వస్తువులు ఇవన్నీ కూడా ఇవి పొందాలి అనుకుంటే ఎప్పుడైనా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్స్ కాల్ చేసి కనుక్కొని రావటం మంచిది. అలాగే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసేటువంటి వాడు కూడా ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తారో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయటం మంచిది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుంది. ఈవినింగ్ అవర్స్ ఎప్పుడు కూడా ఉండవు. చాలామంది కూడా అడుగుతుంటారు ఈవినింగ్ అవర్స్ అని. ఈవినింగ్ అవర్స్ ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది జరగదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే అన్నమాట అపాయింట్మెంట్స్. వాళ్ళకి ఎవరికి ఏ టైం అయితే సూచన చేయడం జరుగుతుందో ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఒక 20 నిమిషాలు అరగంట అటు ఇటు పర్వాలేదు, అంతే తప్పించి మరీ లేట్ అయితే మాత్రం దయచేసి ఎవరైనా సరే 2 దాటిన తర్వాత మాత్రం రావద్దు. అలాగే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. వితౌట్ అపాయింట్మెంట్ దయచేసి ఎవరు రావద్దు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఎవరికి ఏ సమయానికి రమ్మని చెప్తే ఆ టైంకి రావటం చాలా మంచిది. తెచ్చి మేము ఇక్కడ వరకు వచ్చాము, మీరు గుర్తొచ్చారు అందుకని వచ్చాము, ఒకసారి చూద్దామని వచ్చాము, దయచేసి ఆ విధంగా మాత్రం రావద్దు. ఎవరైనా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు, ఎన్నో విజయ మార్గాల్ని, చక్కటి మంచి మాటల్ని మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన విజయ మార్గం కార్యక్రమం. అలాగే మీరు కూడా ఇంకా ఎన్నో మంచి మాటలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే సీతా శర్మ గారి వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తగిన సలహాలు సూచనలు పొందే ప్రయత్నం చేయండి. అలాగే వారికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వెబ్సైట్ ఛానల్ ఉంది, వాటిని కూడా వీక్షించండి, చక్కటి సలహాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274243, 9390064674, 04027666599. యాంకర్ డ్రెస్